యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మన దీంట్లో గోరా గారు మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అనే విషయమైన మూఢనమ్మకాలని నాస్తిక దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటుంది మన ఆలోచన, మనం చెప్పేది ఎలా ఉంటుంది, మన ఆచరణ ఎలా ఉంటుంది, మన సమాధానం ఎలా ఉంటుంది అనేది గోరా గారు రాసిన మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి పుస్తకం తెలుస్తుంది. మూఢనమ్మకాలని నాస్తిక దృష్టితో మనం విశ్లేషణ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇవాళ కాళ్ళకు బంధాలు అనే విషయం మీద మనం తెలుసుకోవచ్చున్నాం. ఆయన గోరగా దీంట్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం రాసిన విషయం, 70 సంవత్సరాలు ఉంటుంది రాసి, అప్పుడు ముసుగో బుర్ఖాయో వేసుకుని నడిచే స్త్రీలను చూస్తే మన కష్టాల కారణం స్ఫురిస్తుంది. మరి కొంతమంది కొన్ని మతస్థులు బుర్ఖాలు వేసుకుని ఉంటారు కదా, స్త్రీలు కానీ వాళ్ళు బుర్ఖాలు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళు చూసినప్పుడు మన కష్టాల కారణం తెలుస్తుంది. వారికి కళ్ళున్నాయి, ఎవరికి బుర్ఖా వేసుకున్న కళ్ళున్నాయి, కానీ ముసుగుతో కళ్ళు కప్పుకున్నారు. కళ్ళు కనబడక దాన్ని తడుముకుంటారు కూడాను. పూర్తి మొత్తం ముఖానికి వేసేసుకుంటారు. చిన్న కంతలు ఉంటాయి, కంతలను చూసుకుంటారు. అంత గుడ్డివానికి అసలు దృష్టే లేదు. అదే గుడ్డివాడు అనుకుందాం, వీళ్ళేమో బురక వేసుకుని గుడ్డివాళ్ళ తయారయ్యారు. అసలు గుడ్డివాడు నిజంగానే గుడ్డివాడు, వాడికి కాస్త కాలపడదు. వారికి ఒకటే విచారం, ఎలాగా కళ్ళు లేవు గనక గుడ్డివాడు కొన్ని గుర్తులు పెట్టుకుంటారు. వీడికి ఎట్లా కళ్ళు రావు, కళ్ళు పూర్తిగా పోయాయి, పుట్టుకుందని గుడ్డి, లోపల రెటీనా ఆప్టిక్ డ్యామేజ్ అయిపోయింది, రెటీనా డ్యామేజ్ అయిపోయింది, ఇంకా ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అని చెప్పి వాడు గుడ్డిగా ఉంటారు. అంతే వాడు ఏం చేస్తాడంటే, నిరంతరం నా కళ్ళు లేవు కనుక నేను నడవాలన్నా ఏదైనా చేయాలన్నా పని చేయాలన్నా ఎలా చేయాలని దాని గురించి ఇంకా చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు కనుక వాడికి ఇంకోటి లేదు కనుక దాన్ని వాడు ఫైండ్ అవుట్ చేసుకుంటాడు మార్గాన్ని వాడు. కానీ వాడు కళ్ళుండి కూడాను కళ్ళు మూసుకోవాల్సి వస్తారు బురకాలు వేసుకొని. అంచేత ఎలాగా కళ్ళు లేవు కనుక గుడ్డివాడు కొన్ని గుర్తులు పెట్టుకుంటారు. తక్కిన ఇంద్రియాల సామాన్యం కన్నా సూక్ష్మంగా పనిచేయాలి. ఇటువంటిప్పుడు గుడ్డివాడు పూర్తిగా గుడ్డివాడే కదా, ఆ గుడ్డివాడు అయినప్పుడు వాడికి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు కనుక తక్కిన ఇంద్రియాలన్నీ కూడా కళ్ళు లేవు, చెవులు, చర్మం, ఆ జ్ఞానేంద్రియాలు చాలా తీవ్రంగా చక్కగా పనిచేస్తాయి. కానీ ముసుగు వేసుకునేవారు గుడ్డివారు కాకపోయినప్పటికీ ముసుగు వలన వారికి కళ్ళు ఉండి లాభం లేకున్నది. ముసుగు వేసుకున్న వాళ్ళకి చిన్న కంతుల్లో సూది అన్నది కంతులు ఉంటాయి, వాళ్ళకి పెద్ద పూరి కూడా ఉండవు. అంచేత వాళ్ళకి ముసుగు వేసి ఒకటి వాళ్ళకి అంటే కళ్ళుండి కూడా సరిగ్గా చూడలేకపోతారు. వీళ్ళకేమో తీవ్ర అసలు లేవు కనుక గుడ్డివాళ్ళు తెలుసుకోండి, వీళ్ళు తీసుకుని కుదరు, వీళ్ళు జ్ఞానేంద్రియాలు పనిలోకి రావు, జ్ఞానేంద్రియాలు అది యాక్షన్లోకి రావు. గుడ్డి వాళ్ళకి జ్ఞానేంద్రియాలు యాక్షన్లోకి వస్తాయి, వీళ్ళకి జ్ఞానేంద్రియాలు యాక్షన్లోకి రావు. వీరికి గుడ్డివారి సూక్ష్మ జ్ఞానం లేదు, కళ్ళున్న వారి దృష్టి లేదు, రెండు విధాలు వీరు చెడిపోతారు. ఈ బుర్కా వేసుకోబట్టి గుడ్డి వాళ్ళకు ఉన్నట్లుగా సూక్ష్మ జ్ఞానం ఉండదు, కళ్ళు ఉన్నవారిలాగా దృష్టి లేదు, రెండు లేకల్లా ఏంది వీళ్ళ రెండు జెండ రేవడిలాగా ఉంది వీళ్ళ ఆహారం. ఇట్లా అవకాశాలు ఉండి కూడా వాడిని బూడిద పాలు చేసుకోవడం మన సంఘాచారాల్లో తెలివి తక్కువతనం. ఎంత స్పష్టమైపోయారని గోరా గారు. ఇట్లా అవకాశాలు ఉండి కూడా కళ్ళుండి కూడా కళ్ళు పెట్టి చూడడం వీళ్ళే ఉండి కూడా వాడిని ఆ కళ్ళని బూడిద పాలు చేసుకోవడం వాళ్ళ సంఘాచారాల్లో తెలివి తక్కువతనం. అందుచేతనే కోట్ల కొద్ది జనం ఉండి కూడా తగినంత కృషి జరగడం లేదు. చాలా మానవశక్తి వృధా పోతున్నది. హ్యూమన్ పవర్ దీనివల్ల పని చేయకుండా వాళ్ళు 6 సంవత్సరాలు వృధా అయిపోతున్నాయి. సగానికి సగం జనాభా ఉన్న స్త్రీలు సంఘాచారాల వల్ల వెనకబడి ఉన్నారు. కోట్ల కొద్ది ఉన్న హరిజనులు, నీగ్రోలు అణిగిపోయి ఉన్నారు. నాగరికత మొత్తం మీద ముందుకు సాగడం లేదు. ఈ మూఢనమ్మకాల వల్ల, మూఢాచారాల వల్ల ఎంతో హ్యూమన్ పవరే వేస్ట్ అయిపోతుంది. కోట్ల కొద్ది ఉన్న హరిజనులు, నీగ్రోలు అణిగిపోయి ఉన్నారు. నాగరికత మొత్తం మీద ముందుకు సాగడం లేదు. చెడుగొన్న వల్ల ఒక యుద్ధానికి మరొకటి దారి తీస్తూ గిరగిరా తిరుగుతుంది. ప్రజానీకంలో అభివృద్ధి లేదు. ఈ త్యాగస్థాల వల్ల తమ కాళ్ళకే తాము బంధాలు తగిలించుకుని ఒకరి కాళ్ళకు ఒకరికి అడ్డుపడి గందరగోళంలో తికమకలు పడుతున్నారు. ఊళ్ళో మంచినీళ్ళ బావులు ఉంటాయి, అరిజనులంటూ కొందరు నీళ్లు తోడుకునేవారు.
మరి గోరగారి రోజులు ఆ రోజుల్లో బావులు అంటే ఊళ్ళో బాగుంటుంది, హరిజన ఊరు దూరంగా ఉంటాయి. హరిజన వాళ్ళు వచ్చి వాళ్ళ బావిలో నీళ్ళు లేవనుకోండి, మంచినీళ్ళు లేవనుకోండి, ఊళ్ళో వాళ్ళు సవర్ణులు ఉంటారు కదా, వాళ్ళ అగ్రకొలసులు వాళ్ళ ఇళ్లలోకి వచ్చి నీళ్ళు తోడుకునే హరిజనులు కనుక ఆ నీళ్లు బయలుపడిపోతాయని. వీళ్ళు మనుషుల భావం లేదు వాళ్ళకి. నీళ్లు లేక తాగడానికి ఒక నూతిలో నీళ్ళు ఉన్నాయి, కావాల్సిన నీళ్ళు ఉన్నాయి, ఇక నీళ్ళు లేవు. వీళ్ళు తోడుకునేవారు. అంచేత గొరగొన్నారు ఊళ్ళో మంచి బావులు ఉంటాయి, హరిజనులు అంటూ కొందరిని నీళ్లు తోడుకునేవారు. ఊళ్ళో నీళ్లు వసతి లేకపోతే అందరికీ ఒకటే కష్టం. కానీ సౌకర్యం ఉండి కూడా మన త్యాగస్థాల వల్ల ఎలాగ అవస్థపడతారో చూడండి. చెరువులకు మెట్లుంటాయి, చెరువులు కొంచెం చెరువులు మెట్లు ఉంటాయి, దిగుడు బావులు అన్నమాట. దిగుడు బావులాగానే చెరువులు కూడా దిగుడు మెట్లు ఉంటాయి. హరిజనులుగా మెట్ల దగ్గర నీళ్లు ముంచుకునేవారు, మెట్లు దిగి చెరువులోకి నీళ్లు ఉంచుకునేవారు. వారు దూరంగా పోయి అడ్డదిడ్డంగా ఉన్న గట్టు పక్కన బురదలో దిగి నీళ్లు ముంచుకోవాలి. ఎందుకీ బాధ? ఇళ్ళు ఖాళీగా ఉంటాయి, హెచ్చు డబ్బులు ఇస్తామన్నా మరో కులం వారికి అద్దెకివ్వరు. ఇక మతాల పీట చెలరేగే ద్వేషాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఈరోజు కూడా మతాల పేర వేరు ప్రాంతాల్లోని హత్యాకాండలు వింటూనే ఉన్నాం. గ్రామాల్లో హరిజనులు పడే బాధలు చూస్తూనే ఉన్నాం. ఇక వ్యక్తిగతంగా కూడా శకునాల పేరిట, తిథివార నక్షత్రాల పేరిట మన కార్యకలాపాలకు మనమే అడ్డు పెట్టుకుంటున్నాం. ఆర్థిక అసమానతల మధ్య, ఆసక్తుల్లో ఎక్కువ తక్కువల మధ్య ప్రజానీకం నలిగిపోతున్నారు. వాటిని తొలగించవలసిన అవసరం ఎంతో ఉంది. వీటితో పాటు ఈ ఛేదస్థాలు కూడా సాంఘిక కలయికలకు పట్టుదలతో కూడా కృషికి అడ్డుపడుతున్నాయి. వీటన్నిటినీ తుడిచిపెట్టగలిగింది నాసి దృష్టే. అన్ని బంధాలను, అన్ని ఛేదస్థాలను, అన్ని అసమానతలను తెగమరుకగల ఆత్మవిశ్వాసము, సందృష్టి నాసి దృక్పథం వల్ల కలుగుతాయి. అంచేత నాసి దృష్టే అన్ని బంధాలని, అన్ని ఛేదస్థాలని, అసమానతల్ని తెగ నరికి పారేసేసి అంత సమానత తీసుకొస్తుంది. అంచేత నాసి దృష్టే సమాజానికి కావాలి అని గోరగారు ఈ మూఢనమ్మకాల బురకాల గురించి వచ్చి చెప్తూ, ఇంకా అనేక అసమానతలు కూడా చెప్తూ ఎన్ని రకాల ఉదాహరణలతో చెప్పారో చూడండి. అంటే హ్యూమన్ పవర్ ఎలా వేస్ట్ అయిపోతుంది, అలాగే హ్యూమన్ సఫరింగ్ ఎలా ఉంటుంది ఈ ఛేదస్థాల మధ్య, ఈ వ్యత్యాసాలు, కులమత వ్యత్యాసాల వల్ల ఎలా ఉంటుంది అని చెప్పారు. ఇది అంటే ఒక విషయాన్ని నాసి దృష్టితో చూసేవాడు గోరగారు ఎలా ఆలోచించారు అనేది ఇక్కడ ఈ మూఢనమ్మకాలు నా దృష్టిలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంచేత మూఢనమ్మకాల విషయంలో తప్పకుండా నాస్తిక దృక్పథంతోనే మనం చూడాలి. అప్పుడే ఆ మూఢనమ్మకాలు సరైన పరిష్కారం వస్తుంది. ఏదో సైంటిఫిక్గా ఇలాగనే అలానే కుట్టిపరిచే కాదు, నాస్తిక చూసేవాడే ఆ సరైన సమస్యకు పరిష్కారం కుదురుతుంది. మరో విషయం గురించి వచ్చే ఎపిసోడ్లో తీసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.